హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 18th మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన ఛానల్ నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈరోజు నేను తెలంగాణకు సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ పెట్టాను. 2022-23కి సంబంధించిన బడ్జెట్. ఎవరైనా ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ నుండి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ కోర్సెస్లో మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అకాడమీలో. ఇది మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ సిలబస్ మొత్తం కూడా జూనియర్ అసిస్టెంట్ మీద ఉంటుందన్నమాట. అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ మీదే. ఇది మార్చ్ 19th 2 PM ఉండబోతుంది టెస్ట్. ఈ టెస్ట్లో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట, మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద. అండ్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఈ మాక్ టెస్ట్ సిరీస్. ఇది మనకు వచ్చేసి 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా టోటల్గా ఎండోమెంట్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఇది మార్చ్ 20th 2 PM ఉండబోతుంది అనమాట ఈ టెస్ట్. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్చ్ 18th నుండి 20th వరకు ఉండబోతుంది. 7 AM ఉదయం ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అకాడమీలో మీకు ఫుల్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా డౌట్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అవి మీకు వచ్చేసి ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ కానీ చూసుకున్నట్టయితే లిమిటెడ్ అండి, ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఉండే ప్రతి వీడియోస్ కానీ క్లాసెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700. అదే మీరు మన కోడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. EDU Tech 10 అనే కోడ్ అండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కోడ్. ఈ కోడ్ కానీ వాడితే మీకు 1 month సబ్స్క్రిప్షన్ 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది. గమనించండి. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అంతేకాకుండా అకాడమీ ప్రెజెంట్ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రపంచ ఆనంద నివేదిక అంటే వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్ 2020లో నివేదిక 2022లో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? అత్యంత సంతోషకరమైన దేశం ఏది అంటే ఫిన్లాండ్ అండి. సో మన ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ అయితే మరోసారి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 21 ఇండెక్స్లో కూడా ఫిన్లాండే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 22 ఇండెక్స్లో కూడా ఫిన్లాండే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ఈరోజు ఈ ప్రపంచ ఆనంద నివేదిక 2022ను విడుదల చేసింది. మొత్తం 146 దేశాలతో ఈ జాబితా రూపొందించగా ఇందులో ఇండియా వచ్చేసి 136వ స్థానంలో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, 136వ స్థానంలో మన ఇండియా అయితే ఉందండి వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్ 2022లో. అయితే గత ఏడాది కంటే ఈసారి భారత్ 3 స్థానాలు బెటర్ అయిందని చెప్పొచ్చు. ఈ జాబితాలో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా వరుసగా ఇది 5th టైం అనమాట. ఫిన్లాండ్ అనేది ఈ ఇండెక్స్లో వరుసగా 5th టైం టాప్లో ఉండడం. దీని ద్వారా డెన్మార్క్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ టాప్ 5లో ఉన్నాయి. అంటే ఫస్ట్లో ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ వచ్చేసి ఐస్లాండ్, 4th వచ్చేసి స్విట్జర్లాండ్, 5th వచ్చేసి నెదర్లాండ్. అగ్రరాజ్యం అమెరికా గత ఏడాదితో పోలిస్తే ఈసారి 3 స్థానాలు బెటర్ చేసుకొని 16th ప్లేస్లోకి వచ్చింది. ఇక కిందసారి 19వ స్థానంలో నిలిచిన చైనా ఈసారి ఏకంగా 72వ ర్యాంక్ పడిపోయిందంటే చూడండి, 19 ఎక్కడ 72 ఎక్కడ. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున ఉండగా లెబనాన్, జింబాబ్వే, రువాండా అల్ప సంతోషకర దేశాల్లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. రష్యా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్ ఆనందకర దేశాల జాబితాలో 98వ స్థానంలో ఉంది. రష్యా 80వ స్థానంలో ఉండడం జరిగింది. 2012 నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వన్, ఏ దేశంలో ఇస్కాన్ టెంపుల్ను 200 మంది ధ్వంసం చేశారు? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. చూడండి, దానికి సంబంధించిన ఇమేజ్ ఇది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్పై దాడి చేసి కూల్చేశారు. అండ్ వివరాల ప్రకారం ఢాకాలోని లాల్ మోహన్ సాహో వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత్ ఆలయాన్ని సుమారు 200 మందితో కూడిన ఒక గుంపు ధ్వంసం చేసిందండి. 200 మంది. ఓకే, హాజీ షఫుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లుగా అధికారులు అయితే ప్రకటించారు. అయితే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమే ఈ ఇస్కాన్ అనమాట. దీన్ని అయితే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం లేదా ఇస్కాన్ అంటారు. దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా పేరుంది. ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ సమాజంగా
పేరు పొందిందనమాట. చాలా పాపులర్ ఇది, ఈ సంఘం అనేది. పర్టికులర్గా ఇక్కడ వచ్చేసి క్రిస్టియన్ని పూజిస్తారు ఈ సంఘం వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా పెద్ద సంఘం కూడా. తర్వాత థర్డ్ వన్, భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ పొందిన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయలు ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి? దక్షిణ కొరియా అండి. చూడండి, భౌగోళిక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయ అనేది దక్షిణ కొరియా దేశానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అంటే ఆల్ ఓవర్గా వరల్డ్లో ఎగుమతి అవుతున్నాయి, కానీ ఎక్కువగా ఉత్తర కొరియాకి ఎగుమతి అవుతున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని స్వయంగా సెంట్రల్ గవర్నమెంటే ప్రకటించింది. దేశీయంగా జిఐ ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు ప్రోత్సహించే క్రమంలో కొత్త ఉత్పత్తులను కొత్త ఎగుమతి గమ్యస్థానాలు కూడా గుర్తిస్తున్నట్లుగా, అంటే మన దేశం నుండి ఉత్పత్తులు ఏ విధంగా పెరుగుతున్నాయో అదేవిధంగా వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, వేరే వేరే ప్రాంతాలని కూడా చెప్తున్నారు డైరెక్ట్గా. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. తర్వాత ఫోర్త్ వన్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రెడ్జర్ను ఏ కంపెనీతో నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ది బిగ్గెస్ట్ అగ్రిమెంట్ అనమాట ఇది. ఓకేనా, మన ఇండియాలోనే అతిపెద్ద అగ్రిమెంట్ ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి సంబంధించి. ఆన్సర్ వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్తో ఒప్పందం కుదుర్చుకుందండి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మన ఇండియాలోని మొట్టమొదటి స్వదేశీ డ్రెడ్జర్ను నిర్మించడానికి ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. యాక్చువల్గా ఇప్పటివరకు మనం డ్రెడ్జింగ్ మిషన్స్ అనేవి వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ డ్రెడ్జర్ను స్వయంగా కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే డెవలప్ చేయబోతోంది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఫోటో. అసలు ఈ డ్రెడ్జర్ అంటే ఏంటంటే ఏం లేదండి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సముద్రంలో లేదా ఒక నదిలో పర్టికులర్గా ఇసుకను తవ్వి తీయడానికి, ఒడ్డుకి తీయడానికి ఆ యొక్క అంటే లోతుని సమంగా ఉంచడం కోసం ఇసుకను ఆ సముద్రంలో ఉండే లేదా పర్టికులర్ ఒక నదిలో ఉండే ఇసుకను ఒడ్డుకి చేర్చడానికి లేదా తవ్వడానికి పర్టికులర్గా పనిచేసే ఒక కార్పొరేషను. డ్రెడ్జర్ అంటే దాన్ని బయటికి తీసే మిషన్ అనమాట, ఇసుకని నీటి నుండి వేరు చేసే ఒక మిషను. తర్వాత ఫిఫ్త్ వన్, లిస్టెడ్ కంపెనీల బోర్డులో మహిళల పరంగా దక్షిణాసియాలో కింద వాటిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంది? లిస్టెడ్ కంపెనీలు అంటే లైక్ ఏంటంటే గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందిన కంపెనీల్లో ఎక్కువగా మహిళలు పనిచేస్తున్న కంపెనీలు దక్షిణాసియాలో ఏ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అంటే బంగ్లాదేశ్ అండి. చూడండి, సో లిస్టెడ్ కంపెనీల బోర్డులలో మహిళల పరంగా దక్షిణాసియాలో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉందన్నమాట. అంటే ఎక్కువగా అక్కడే బంగ్లాదేశ్లో ఎక్కువగా మహిళలు నడుపుతున్న కంపెనీలు ఎక్కువ బోర్డులో ఉన్నారనమాట, బోర్డు మెంబర్స్గా. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఢాకా స్టాక్ ఎక్స్చేంజ్ అయితే నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం తేలింది. తర్వాత సిక్స్త్ వన్, దక్షిణాసియాలో బంగ్లాదేశ్ టాప్ మహిళలు లిస్టెడ్ బోర్డు కంపెనీలో ఉండడం. తర్వాత సిక్స్త్ వన్, దేశంలో 13 ప్రధాన నదులు పునర్జీవం కోసం కింద వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఒక ప్రాజెక్టును ప్రారంభించిందంటే పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అండి. చూడండి, మన ఇండియాలో ఉన్న మొత్తం 13 నదులను రెనోవేషన్ చేయడం అని చెప్పొచ్చు, లేదా పునర్జీవనం అంటే సరిగా లేని నదులను, చండాలంగా ఉండే నదులను నీట్గా డెవలప్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందనమాట పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. 13 నదులు అండి. అవి వచ్చేసి హిమాలయ నదులు, జేలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, యమున అండ్ బ్రహ్మపుత్ర, దక్కన్ లేదా ద్వీపకల్ప నదులు, నర్మదా, గోదావరి, మహానది, కృష్ణ, కావేరి, లూని నదులు పరిరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 24 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు గుండా ప్రవహిస్తున్న నదుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పిన లిస్టెడ్ రివర్స్ అన్నీ కూడా 24 స్టేట్స్లోని అండ్ 2 యూటీస్లో ఉన్నాయి. అండ్ వీటిని రెనోవేషన్ కోసం అంటే వీటిని పునర్జీవింపజేయడం కోసం 19,344 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. అంటే ఏం లేదంటే అక్కడ క్లీనింగ్ చేస్తారు, దాన్ని నీట్గా వాటిని బాగా తీర్చిదిద్దుతారని చెప్పొచ్చు. ఎలా పడితే అలాగా చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి కదా నదన్నాక, లేదా సరిగ్గా ఫ్లో అవ్వకపోవడమో, లేదా ఈ సరిగా ఆ దారి అనేది లేకపోవడమో, నది ప్రవాహదారులు లేకపోవడం, వాటిని క్లీన్ చేస్తారు. తర్వాత 7th వన్, మలయాళ దినపత్రిక మాతృభూమి శతాబ్ది సంవత్సర వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. చూడండి, మలయాళ దినపత్రిక మాతృభూమి శతాబ్ది సంవత్సర వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. శతాబ్ది అంటే 100 సంవత్సరాలు అవుతున్న కారణంగా దగ్గరగా ఉందన్నమాట. 100 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నందు కారణంగా 100 సంవత్సరాల కారణంగా ఆ వేడుకలను ఈయన ప్రారంభించడం జరిగింది. వలస పాలనకు వ్యతిరేకంగా మన దేశ ప్రజలకు ఏకం చేయడానికి పర్టికులర్గా ఉద్దేశించిన వార్తాపత్రిక అనమాట మాతృభూమి. ఎందుకంటే మాతృభూమి అనేది 1923లో స్టార్ట్ అయిందండి. 23 అంటే ఇప్పటికీ దగ్గరగా 100 ఇయర్స్ అవుతున్నాయి, 100 ఇయర్ అవ్వబోతుంది.
ఈ నెక్స్ట్ ఇయర్ కలిసేటప్పటికి, అంటే 2023కి మనం రీచ్ అయ్యేటప్పటికి 100 ఇయర్స్ అవుతుందన్నమాట ఈ మాతృభూమి ప్రచురణ స్టార్ట్ అయ్యి. 1923లో స్టార్ట్ అయింది. సామాజిక సంస్కరణలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నమాట ఈ మాతృభూమి. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే పర్టికులర్గా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఏర్పాటైందన్నమాట ఇది. అండ్ మాతృభూమి జాతీయ ప్రయోజనాలను కూడా హైలైట్ చేస్తుంది. దీనికి 15 సంచికలు, 11 పత్రికలు ఉన్నాయన్నమాట అనుబంధంగా. మాతృభూమి భారతదేశంలో కేరళ నుండి ప్రచురించబడే మలయాళ వార్తాపత్రిక. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటంలో స్వచ్ఛంద సేవకుడిగా పనిచేసిన కేపీ కేశవ మేనన్ దీన్ని స్థాపించారు. కేరళలో అత్యధికంగా చదివే వార్తాపత్రికలో ఇది రెండవదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పత్రిక. బ్రిటిష్ టైంలో బ్రిటిషర్స్కి అగైనెస్ట్గా ప్రచురించబడిన చాలా మెయిన్ న్యూస్ పేపర్ అనమాట ఇది. తర్వాత 8, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అండి. ఇక్కడ తెలుగులో చూసుకుంటే ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి, లేదా వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. ఓకేనా, ఇక్కడ ఒక అని వచ్చింది, బట్ ఇక్కడ 1 అండి. అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాం కాబట్టి కంప్లీట్గా, లేదా తెలుగులో అనుకోండి ఒక స్టేషన్ ఒక ప్రోడక్ట్, ఇంగ్లీష్లో అనుకోండి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ని అమలు చేస్తున్న మొదటి రైల్వే స్టేషన్ ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో గుర్తుపెట్టుకోండి. సో విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి. చూడండి, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైము వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ను అమలు చేస్తున్నట్లుగా రైల్వే బోర్డు అనౌన్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ బడ్జెట్లో 2022-23 బడ్జెట్లో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ని ప్రకటించింది. విశాఖపట్నం స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఇలాంటి ఒక పర్టికులర్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్న ఫస్ట్ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది 15 రోజుల పాటు పైలట్ ప్రతిపత్తికి నడుస్తుంది. ప్రసిద్ధ ఏటుకొప్పాక లక్క సామాను బొమ్మల తయారీ, స్థానిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని విశాఖపట్నంలో స్టాల్ ఏర్పాటు చేసి వాటిని ప్రదర్శించి అమ్మకాలు చేయొచ్చు అనమాట. ఒక స్టాల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం గుర్తుపెట్టుకోండి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఉత్పత్తులను విక్రయించడానికి స్టేషన్లో ఒక స్టాల్ పెట్టడానికి రైల్వే అయితే అవకాశం ఇస్తుంది. అలా పెట్టుకుని వాటిని విక్రయించవచ్చు గుర్తుపెట్టుకోండి. సో దీనికోసం ప్రభుత్వం అంటే రైల్వే ఎలాంటి రాయితీలు అంటే ఎలాంటి ట్యాక్స్ ఇలాంటివి ఏవి కూడా తీసుకోదు. తర్వాత 9, 2007 నుండి ఎంతమంది చైనా పౌరులకు భారత పౌరసత్వం ఇవ్వబడింది అంటే 16 మందికి అండి. ఓకేనా, చూడండి 2007 నుండి ఇప్పటి వరకు స్టిల్గా 16 మంది చైనా పౌరులకు భారత పౌరసత్వం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 15 మంది దరఖాస్తులు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటుకి తెలిపింది. ఆన్లైన్ పౌరసత్వం అంటే ఆన్లైన్లో ఉన్న లెక్కల ప్రకారం పౌరసత్వ మంజూరు కోసం చైనా జాతీయులు 10 మందివి ఇంకా పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్. ఇప్పటివరకు 2007 నుండి ఇప్పటివరకు 16 మందికి చైనా పౌరులకు మన దేశంలో పౌరసత్వం ఇచ్చామని చెప్పింది. తర్వాత 10, డోల్ జాతర ఏ రాష్ట్రంలో జరుపుకునే పండగ అంటే పశ్చిమ బెంగాల్ అండి. ఓకేనా, పశ్చిమ బెంగాల్. అంటే కోవిడ్-19 మహమ్మారి కారణంగా పశ్చిమ బెంగాల్లో కిందటిసారి కానీ పెద్దగా జరుపుకోలే. కానీ ఈ సంవత్సరం అంటే 2022 అంటే మార్చి 8న ఈ పండగ జరుపుకున్నారు. ఈ 2022లో ఈ డోల్ జాతరను చాలా గొప్పగా జరుపుకున్నారు. అంటే ఇది హోలీకి ఈక్వల్గా జరుపుకుంటారు. దీన్ని డోల్ జాతర లేదా డోల్ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పండుగను శ్రీకృష్ణుడికి అంకితం చేస్తారు. అండ్ ఇది తరచుగా ఉత్తర భారత పండుగ హోలీ లేదా ముందు రోజుతో సమానంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది మెయిన్గా పశ్చిమ బెంగాల్లో జరుపుతారు. దాని తర్వాత అక్కడక్కడ బెంగాలీ మూడ్లో అస్సాంలో కానీ ఒడిస్సాలో కానీ జరుపుతారు. అంటే పశ్చిమ బెంగాల్లో జరుపుతారు, అదే రీతిలో అస్సాంలో ఒడిస్సాలో అక్కడక్కడ జరుపుతారు. బట్ పశ్చిమ బెంగాల్లో ఆల్ ఓవర్ పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు అనమాట. ఓకేనా, ఈరోజు బెంగాలీ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఆ క్యాలెండర్లో ఇదే లాస్ట్ ఫెస్టివల్ అంట. తర్వాత 11, ఇండియా అండ్ ది ఆర్కిటిక్ బిల్డింగ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో భారతదేశ ఆర్కిటిక్ విధానాన్ని ఎవరు విడుదల చేశారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అక్కడ చాలా అఫైర్స్ కరెంటు జీకే కవర్ అవుతున్నాయి, అది కూడా చూడండి, మిస్ కాకండి. శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ అండి, ఇదిగోండి దానికి సంబంధించిన ఫోటో. ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మార్చి 17న న్యూఢిల్లీలో ఇండియన్ అండ్ ది ఆర్కిటిక్ బిల్డింగ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో భారతదేశం ఆర్కిటిక్లో ఏమేమి చేయాలో అనే దానికి ఒక పర్టికులర్ విధానాన్ని విడుదల చేసింది. భారతదేశం యొక్క ఆర్కిటిక్ విధానం సైన్స్ అండ్ అన్వేషణ, వాతావరణ పర్యావరణ పరిరక్షణ, ఆర్కిటిక్ ప్రాంతంలో సముద్ర మరియు ఆర్థిక సహకారంతో, సింపుల్గా చెప్తాను చూడండి, ఆర్కిటిక్ ప్రాంతంలో మన భారత ప్రభుత్వం ఏమేమి చేయాలి
స్టడీ కావచ్చు, లేదంటే ఎనాలిసిస్ కావచ్చు, కొత్త కొత్త ఆలోచనలు కావచ్చు. సో అక్కడ ప్రభావం మన దగ్గర ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే దాని మీద మన వంతు అంటే ఇందులో చాలా దేశాలు ఇందులో పాలు పంచుకుంటే ఆర్కిటిక్ పాలసీలు ఉన్నాయి చాలా దేశాలకి, అందులో మన దేశం పాలసీ కూడా ఒకటి ఉందన్నమాట. ఓకేనా? అన్ని విధాలుగా వాతావరణం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంధన భద్రతపై ఆర్కిటిక్లో వాతావరణ మార్పులు ప్రభావాలపై అండ్ అవగాహన పెంచడం, ఈ విధానం ఇలాంటివి చాలా ఆర్కిటిక్ మీద మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో వాటన్నింటినీ ఒక విధానం కింద రూపొందించారనమాట. భారతదేశం యొక్క ఆర్కిటిక్ పాలసీ ప్రపంచ నౌకాయాన మార్గాలు కావచ్చు, ఇంధన భద్రత, ఖనిజ సంపద అండ్ భారతదేశ ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రయోజనాలపై ఇది డిపెండ్ అయి ఉంటుంది. భారతదేశం ఆర్కిటిక్లో గణనీయమైన వాటాను కలిగి ఉంది. మన ఆర్కిటిక్ కౌన్సిల్లో పరిశీలకుల హోదాను కలిగి ఉన్న 13 దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఆర్కిటిక్లోని స్థానిక ప్రజలు, దాని ప్రభుత్వాలను సంబంధించి అన్ని విషయాలను ప్రస్తావించే ఒక ఉన్నత స్థాయి ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం కింద పనిచేస్తుంది ఈ కౌన్సిల్. ఇందులో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ మెంబర్. తర్వాత 12 ఆర్థిక నేరాలను ఎదుర్కొనేందుకు ఏ రాష్ట్రం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుందంటే కేరళ అండి. ఆర్థిక నేరాలు ఉంటాయి కదా, వాటిని ఎదుర్కోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంకొక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేరళ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంది. క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కొత్త డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. ఇందులో ఒక ఇన్స్పెక్టర్ జనరల్, 4 పోలీస్ సూపరింటెండెంట్లు, 11 డిఎస్పీలు అండ్ 19 ఇన్స్పెక్టర్లు, 29 సబ్ ఇన్స్పెక్టర్లు, 73 మంది సీనియర్ సివిల్ పోలీస్ అధికారులు, సివిల్ పోలీస్ ఒక్కొక్కరు చొప్పున 16 మంది డ్రైవర్లతో కలిపి 433 పోస్టులు సృష్టించాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కొత్త విభాగం మోసాలు అంటే ఆర్థిక మోసాలు, మనీ లాండరింగు, కాన్ఫిడెన్స్ ట్రిక్స్ అండ్ ఫోర్జరీకి సంబంధించిన కేసులు దర్యాప్తు చేస్తుంది. తర్వాత 13 ఏ సంవత్సరం నాటికి భారత రైల్వే జాతీయ రైలు ప్రణాళిక ఎన్ఆర్పిని సిద్ధం చేసింది అంటే 2030 నాటికి అండి. ఓకేనా? చూడండి, 2030 నాటికి భవిష్యత్తు సిద్ధంగా రైల్వే ఫ్యూచర్ని బెటర్మెంట్ చేయడానికి అండ్ రాబోయే 2030 వరకు కూడా ఇండియన్ రైల్వేస్ ఏమేమి చేయాలనేది ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాన్ని జాతీయ రైలు ప్రణాళిక అంటారు, అంటే నేషనల్ రైల్ పాలసీ అంటారనమాట. దీన్ని సిద్ధం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకి అనౌన్స్ చేశారు. సరుకు రవాణాలో రైల్వేల యొక్క మోడల్ అంటే చెప్తున్నాను చూడండి, 2030 నాటికి అన్ని విధాలుగా రైల్వే ఏమేమి చేయాలి, విద్యుదీకరణ కావచ్చు, లేదంటే కొత్త రైల్వే స్టేషన్ల ఏర్పాటు కావచ్చు, కొత్త జోన్ల ఏర్పాటు కావచ్చు, లేదా కొత్త వ్యాపార పరంగా ఏ విధంగా డెవలప్ అవ్వాలనే దాని మీద మొత్తంగా ఈ పాలసీ అనేది సూచిస్తుంది అనమాట, మనం ఏమేమి చేయాలనేది. సో ఆ పాలసీని మేము రెడీ చేసుకున్నామని చెప్తున్నారు. అండ్ ఇంకా ఫ్యూచర్లో రైల్వే ఏ విధంగా తయారవ్వాలనేది మా దగ్గర పూర్తిగా ప్లానింగ్ అయితే వేసుకోవడం జరిగిందని ఆయన ప్రకటించడం జరిగింది. అండ్ ఈ ప్రణాళికలో భాగంగా విజన్ 2024 ఆ టైంకి 100% విద్యుదీకరణ, రద్దీ మార్గాలు అంటే రద్దీ లేకుండా చూసుకోవడం, ఢిల్లీ మరి ఢిల్లీలలో 160 కిలోమీటర్ల వేగం పెంచడం, ఇలాంటి కొన్ని ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎన్ఆర్పి అంటే నేషనల్ రైల్ ప్లాన్ అనమాట, పాలసీ కాదు, ప్లాన్, రైల్వే ప్లాన్. ప్రణాళిక అంటే పాలసీ అని చెప్పాను, బట్ ప్లాన్ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 గ్లోబల్ రీసైక్లింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 18 అండి. ప్రతి సంవత్సరం మార్చి 18వ తేదీన. అండ్ రీసైక్లింగ్ అంటే ఏంటంటే, ఒక వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ వస్తువుని మనం ఒకటి వాడేసి పడేసి మళ్ళీ ఇంకోటి కొని వాడేసి పడేసి అలా కాకుండా, సో వాడిందని రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాని ద్వారా వచ్చే కొత్త ప్రోడక్ట్ని వాడుకోవడమే, అలాంటి వాటి మీద అవగాహన పెంచడమే దీని ఉద్దేశం. ఎందుకంటే మనం ఎక్కువగా రీసైక్లింగ్ చేసే ప్రోడక్ట్స్లో ప్లాస్టిక్ కూడా వన్ ఆఫ్ ఐటెం. కాబట్టి మనం ఎక్కువ వాడపడేయడం వల్ల ఏమవుతుంది, మనం కాలుష్యాన్ని ప్రభావం చూపుతుంది, అది పొల్యూట్ అవుతుంది, భూమిలో అది అంత వేగంగా ఇంకదు. దానివల్ల ఏమవుతుంది, భూమి అనేది వార్మ్ అవుతుంది, అంటే వేడెక్కి మనకది అంటే అతివృష్టి, అనావృష్టి, సునామీలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటే భూమి వేడెక్కడానికి ఒక అనర్థాలలో ప్లాస్టిక్ కూడా ఒకటి. కాబట్టి మనము ప్లాస్టిక్ని ఎక్కువ వాడకుండా ఉన్నదాన్ని రీసైక్లింగ్గా చేసి మళ్ళీ వాడుకునేలా అవగాహన పెంచడమే ఈ రోజు యొక్క ఉద్దేశము. మార్చి 18వ తారీఖుని ఇది సెలబ్రేట్ చేస్తారు. అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన రంజిత్ బాక్సీ ద్వారా ఏర్పడిన గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో 2018లో గ్లోబల్ రీసైక్లింగ్ డేని ప్రారంభించింది ఆ ఫౌండేషను. అండ్ దాని గురించి మనం ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తాము, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం రీసైక్లింగ్ గురించి. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే రీసైక్లింగ్ ఫ్రాటర్నిటీ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నాం. ఒకసారి మనం కిక్రివి కూడా చేద్దాం. ప్రపంచ ఆనంద నివేదిక 2022లో అత్యంత సంతోషకరమైన దేశం ఏంటి అంటే ఫిన్లాండ్. తర్వాత ఏ దేశంలో ఇస్కాన్ టెంపుల్ 200 మంది దర్శనం చేశారంటే బంగ్లాదేశ్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే
భౌగోళిక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయలు ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయంటే దక్షిణ కొరియా. డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క మొట్టమొదటి దేశంగా అభివృద్ధి చేసిన డ్రడ్జర్ని ఏ కంపెనీతో నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుందంటే కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్తో. లిస్టెడ్ కంపెనీల బోర్డులో మహిళల పరంగా దక్షిణాసియాలో కింద వాటిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంటంటే బంగ్లాదేశ్. దేశంలో 13 ప్రధాన నదుల పునరుజ్జీవనం కోసం కింద వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించిందంటే పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. తర్వాత మలయాళ దినపత్రిక మాతృభూమి శతాబ్ది సంవత్సర వేడుకలు ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ గారండి. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ని అమలు చేస్తున్న మొదటి రైల్వే స్టేషన్ ఏంటంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్. అండ్ 2007 నుండి ఎంతమంది చైనా పౌరులకు భారత పౌరసత్వం ఇవ్వబడిందంటే 16 మందికి. తర్వాత డోల్ జాతర ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ అంటే పశ్చిమ బెంగాల్ అండి, ఈక్వల్ టు హోలీ అని చెప్పొచ్చు అది. అండ్ ఇండియా అండ్ ది ఆర్కిటిక్ బిల్డింగ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో భారత ఆర్కిటిక్ విధానాన్ని ఎవరు విడుదల చేశారంటే శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆర్థిక నేరాలను ఎదుర్కొనేందుకు ఏ రాష్ట్రం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుందంటే కేరళ. ఏ సంవత్సరం నాటికి భారత రైల్వే జాతీయ రైలు ప్రణాళిక అంటే ప్లాన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికి సిద్ధం చేసిందంటే 2030 నాటికల్లా ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ని రెడీ చేసిందనమాట. గ్లోబల్ రీసైక్లింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 18వ తారీఖున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి.